హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. బీరకాయ కర్రీలో పన్నీరు యాడ్ చేసి ఈ రెసిపీ ట్రై చేసిన మీరు కూడా కర్రీని ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. ఎవరైతే కర్రీ తినని వాళ్ళు ఉంటే కూడా ఈ కర్రీని తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బీరకాయలు మార్కెట్లో ఎక్కువ దొరుకుతున్నాయి. నేనైతే ఇక్కడ 3 బీరకాయలు తీసుకున్నాను. వీటిని పైన ఉన్న పొట్టును మొత్తం తీసి క్లీన్ చేసుకోవాలి. పొట్టుతోటి కూడా చేస్తారు చాలామంది, కానీ పొట్టు తీసి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగనే ట్రై చేయండి. నేనైతే మొత్తం పొట్టు తీసి ఎలాగైనా మీకు నచ్చినట్లా కట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ కొన్ని పొడుగుతా కట్ చేసిన, కొన్ని అయితే సన్నగా కట్ చేసిన. మీకు ఎలా ఇష్టమో అలా కట్ చేసుకోండి. ఈ బీరకాయలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే అవుతలేదు. బీరకాయలు తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. మనమైతే ఒకేలా కర్రీ చేసి కూడా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేస్తే ఎవరైతే మన ఇంట్లో బీరకాయ కర్రీ తినని వాళ్ళు ఉంటే వాళ్ళు తింటారు. ఇప్పుడు కట్ చేసిన బీరకాయలు చూస్తున్నా చూడండి. పొడుగుతా కట్ చేసిన, సన్నగా కట్ చేసిన, 2 టమాటా ముక్కలు పెద్దగా కూడా కట్ చేసుకున్న, 4-5 పచ్చిమిరపకాయలు తీసుకున్న. ఇక్కడ చూడండి, పల్లీలు అయితే వేంపి చల్లారించుకుంటున్న. పల్లీల పైన ఉన్న పొట్టును తీసి పెట్టుకోవాలి సైడ్లో. తర్వాత పౌడర్ చట్నీ చేసుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసానికి స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి ఉంచుకున్న. కడాయిలో ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్న. మీకు ఎంత కారం కావాలంటే అంతే వేసుకోండి. నేను ఇక్కడ 2 టమాటాలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న, అంటే మీడియం సైజు కట్ చేసుకున్న. ఇంకా 4-5 వెల్లుల్లి, వీటిని కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఈ మొత్తం ఫ్రై అయిన తర్వాత చట్నీలా ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఫ్రై అయినవి. ఇప్పుడు ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలను ఒక ప్లేట్లో తీసుకొని చల్లారించుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. నేను ఎక్కువగా బీరకాయలు తీసుకున్నా కాబట్టి ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నా. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నా. 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నా. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటిని కొద్దిగా ఇంకా వేపిన తర్వాత మనం కట్ చేసి ఉంచిన బీరకాయ ముక్కలను వేసుకోవాలి. బీరకాయలు ఆయిల్లోనే మగ్గేలా చూసుకోవాలి. ఇవి తొందరగా ఉడుకుతాయి. ఎక్కువ టైం అయితే అవుతలేదు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మార్కెట్లో బీరకాయల సీజన్. మీరు కూడా మార్కెట్ నుండి బీరకాయలు తీసుకొని వచ్చి ఇలా ఒకసారి కర్రీ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు పన్నీర్ అయితే నేను కొబ్బరి గీరె ప్లేట్తోని మొత్తం తురుముకుంటున్నాను. మీరు కావాలంటే క్యూబ్లా కట్ చేసి కూడా వేసుకునవచ్చు, కానీ ఇలాగనే వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 50 గ్రామ్ అయితే పన్నీర్ని తురుముకొని పెట్టిన. ఇక్కడ చూడండి, మూత తీసి చూస్తున్న బీరకాయలు ఉడుకుతున్నాయి. ఆయిల్ అయితే కొద్ది కొద్దిగా పైకి వచ్చింది. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీకు ఈ రెసిపీ కావాలంటే నా ఛానల్లో ఉంది, విజిట్ చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగంత కరివేపాకు వేసుకున్న, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నా. ఇంకా మీరు ఏవైనా మసాలాలు యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. తర్వాత రుచికి సరిపోయేటంత ఉప్పు వేస్తున్నా ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయల్లో ఉప్పు వేయలేదు, అందు గురించి నేను ఇక్కడ కొద్దిగా ఎక్కువనే వేసిన ఉప్పు. ఈ మసాలాలు మొత్తాన్ని బీరకాయలకు పట్టేలా కలుపుకొని మొత్తం ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత ఉంచి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం. పల్లీలని పౌడర్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పౌడర్ చేసిన పల్లీల పౌడర్లోనే ఈ టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లిపాయలు వేసుకొని బాగా
పేస్ట్‌లా చేసుకోవాలి. కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియంలోనే చట్నీలా చేసుకోవాలి. ఎక్కువ పలచగా, ఎక్కువ గట్టిగా ఉండరాదు. ఇక్కడ చూడండి క్వాంటిటీ అయితే ఇలా రావాలి చట్నీ. ఇప్పుడు ఈ చట్నీని బీరకాయ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మూత తీసి చూస్తున్నాను. బీరకాయలు అయితే బాగా ఉడికినాయి. మసాలాలు అವೆಲ್ಲ బాగా బీరకాయలకు మసాలాలు మొత్తం బాగా ఉడికినాయి. ఆయిల్ అయితే పైకొచ్చింది. ఇప్పుడు మొత్తం బాగా ఒక 2, 3 నిమిషాలు కలుపుకోవాలి. కింద అడుగంటనట్లనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ కర్రీ లోపల మనం రుద్ది పెట్టిన చట్నీని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత చట్నీ కావాలంటే అంత చట్నీ వేసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2, 3 స్పూన్ల పెద్ద స్పూన్ల చట్నీని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ చట్నీని కలుపుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత ఉంచి అలాగనే వదిలేయాలి. ఇక్కడ చూడండి మూత తీసి చూస్తున్నా ఎంత మంచిగా ఎంత బాగా కలర్ వచ్చిందో. గ్రేవీ అయితే చాలా బాగుంది. చపాతీలకి, జొన్న రొట్టెలకి, అన్నానికి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నీళ్ళైతే యాడ్ చేసిన ఫ్రెండ్స్. మీకు ఎంత పలచగా గ్రేవీ కావాలంటే అంత నీళ్ళు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసే నీళ్ళని యాడ్ చేసిన. నేను చపాతీల కోసంకి ఈ కర్రీ ప్రిపేర్ చేసిన. మీకు అన్నం కోసంకి ప్రిపేర్ చేయాలంటే కొద్దిగా పలచగా చేసుకోండి. పలచగా చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన గరం మసాలా లాస్ట్లో యాడ్ చేసిన. ఇక్కడ చూడండి మొత్తం కలిపి ఒక 5 నిమిషాలు అయితే మూత ఉంచి అలాగనే సిమ్లో స్టవ్ ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చింది. గ్రేవీ అయితే చాలా బాగా టేస్ట్గా వచ్చింది. రెస్టారెంట్లో కూడా ఇలా టేస్ట్గా వస్తుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ బీరకాయ కర్రీని నేను ఎప్పుడు రెస్టారెంట్లో తినలేదు కాబట్టి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. మీకు ముక్కలు కావాలంటే ముక్కలుగా వేసుకోండి. కానీ ఎక్కువ శాతం పన్నీర్ని ఇలా తురుముకొని వేసుకోవడం వల్లనే చాలా టేస్ట్గా వస్తుంది బీరకాయ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూయించిన ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా అదిరింది ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చింది. చపాతీలతోటి అన్నంతోటి కూడా తిన్నాము మేము. ఇక్కడ మీకైతే ఒక ప్లేట్లో సర్వ్ చేసి మొత్తం గ్రేవీని చూపిస్తాను చూడండి కర్రీ. ఇక్కడ చూడండి ఎలా అనిపించింది ఈ బీరకాయ కర్రీ. నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో మీకు ఎలా కుదురుతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.